కొంచెం లేట్ అయింది. బట్ 'కోర్ట్' సినిమా నేను థియేటర్‌లో మిస్ అవ్వలేదు. సో 'కోర్ట్' సినిమా ఎందుకు చూడాలి థియేటర్‌లో అనే దానికి మీకు టాప్ 5 రీజన్స్ ఇస్తాను. సో స్టే ట్యూన్డ్. 'కోర్ట్' డ్రామాలో మోస్ట్ ఇంపార్టెంట్ క్రైమ్ ప్లాట్. అది టార్గెట్ ఆడియన్స్‌కి ఎంత దగ్గరగా ఉందనేది చాలా ఇంపార్టెంట్. రీసెంట్‌గా ఇండియాలో ముఖ్యంగా తెలుగు స్టేట్స్‌లో బాగా ట్రెండ్ అయింది పాక్సో యాక్ట్. సో జనాలకు దీని గురించి అవగాహన ఉంది అండ్ క్యూరియాసిటీ ఉంది. రైట్ టైమ్‌లో ఈ మూవీ పాక్సో యాక్ట్‌ని ఒక సబ్జెక్ట్‌గా తీసుకొని రిలీజ్ అవ్వడం ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ ద నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ద లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ ఇద్దరు టీనేజర్స్ మధ్యలో అంత ప్యూర్‌గా, అంత ఇన్నోసెంట్‌గా లేకపోతే గనక మనం కనెక్ట్ అయ్యేవాళ్ళం కాదు. అదంత ఇన్నోసెంట్‌గా ఉంది కాబట్టి మనకు 'శివాజీ' మీద అంత కోపం వచ్చింది. అది గనుక కొంచెం న్యూ ఏజ్ లవ్ స్టోరీ లాగానో, ఒక రొమాంటిక్ సీనో, ఒక కిస్ సీనో పెట్టి ఉంటే సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేది. సో, ఈ పిచ్ సెట్ జేయడంలో డైరెక్టర్ ఇస్ డెఫినైట్‌లీ సక్సెస్‌ఫుల్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ లీగల్ జార్గన్ వాడి ఆగమాగం జేయకుండా చాలా సింపుల్‌గా అందరికి అర్థమయ్యేటట్టు చాలా నీట్‌గా ఆ లీగల్ సెటప్‌నంతా ఎక్స్‌ప్లెయిన్ జేశారు. అండ్ ఆ కోర్ట్ సీన్స్ అన్నీ కూడా చాలా లేయర్డ్‌గా సీక్వెన్స్ బాగా పెట్టారు. సో, నెక్స్ట్ 'ప్రియదర్శి'. 'ప్రియదర్శి' ఎంటర్ అయ్యాక దో దిస్ ఈస్ ఎ కోర్ట్ డ్రామా సీన్స్ అన్ని కోర్ట్‌లోనే జరుగుతాయి. ఆర్గ్యుమెంట్స్ అన్ని కోర్ట్‌లోనే జరుగుతాయి. కానీ ఎక్కడో ఆడియన్స్ అనేది ఆ లీగల్ యాస్పెక్ట్ వదిలేసి డ్రామా వైపు మూవ్ అయిపోతామండి. బికాస్ ఆఫ్ ద డైలాగ్ రైటింగ్. డైరెక్టర్ 'ప్రియదర్శి' క్యారెక్టర్‌ని ఒక రిఫ్లెక్షన్ లాగా వాడుకున్నాడు. సో, 'ప్రియదర్శి' అడిగిన క్వెషన్స్ అన్నీ ఆడియన్స్‌గా మనం అందరం కూడా ఆలోచిస్తాం. నీట్‌గా రాసిన ఎమోషనల్, సెన్సిబుల్ డైలాగ్స్ ఆర్ ఎ గ్రేట్ హుక్. సో, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ హానెస్ట్ అండ్ ఇన్నోసెంట్ లవ్ స్టోరీతో మన ఎమోషనల్ మీటర్‌ని ప్లగ్‌కి పెడతారు. 'శివాజీ' ఎంట్రన్స్‌తో దాని మీద యాక్సెలరేటర్ పెట్టి ఇగ తొక్కుతానే ఉంటారు. 'శివాజీ' సీన్‌లకి ఎంటర్ కాగానే మనకి బీపీ ఇట్లా రైజ్ అయితూ ఉంటది. అసలు 'శివాజీ' చించేసాడు. ఎప్పుడో 'మిస్ అమ్మ'లో ఆయన పెర్ఫార్మన్స్ జూసాం. మళ్ళీ అప్పటినుంచి ఇప్పటి వరకు ఐ డోంట్ థింక్ సో హి గాట్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిస్ పెర్ఫార్మన్స్. అసలు 'శివాజీ' క్యారెక్టర్ పెర్ఫార్మన్స్ నిజంగా ఆడియన్స్‌కి ఒక ఎక్స్‌పీరియన్స్. అసలు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంత బీపీ వస్తదో తెలీదు గానీ, ఆడియన్స్ సీట్‌లో కూర్చున్న మనకు మాత్రం బీపీ రైజ్ అయితానే ఉంటది. ఆయన సీన్‌లోకి ఎంటర్ అయితానే ఉంటాడు. మనకి బీపీ పెరుగుతానే ఉంటది. ఇగ అది పెంచి, 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 పెంచి వీడినెప్పుడు పీకుదామా అన్న మన మూడ్‌లో ఉన్నప్పుడు రోహిణి ఒక్కటి పీకుతది. అప్పుడు అసలు చాలా సల్లబడతది ప్రాణం. అసలు ఈ ఎక్స్‌పీరియన్స్ కోసం అయినా ఈ మూవీ చూడాలి డెఫినెట్‌గా. అండ్ కుడోస్ టు శివాజీ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, సినిమా యూజువల్లీ ఏ హీరోతోనో, హీరోయిన్‌తోనో హిట్ అవ్వడం చూసాం. కానీ ఈ సినిమా మాత్రం ఐ థింక్ 80% క్రెడిట్ గోస్ టు శివాజీస్ పెర్ఫార్మన్స్. అందుకే ఈ సినిమా హిట్ అయింది. హర్ష's పెర్ఫార్మన్స్ మనం ఇంతకు ముందే చాలా సార్లు చూసాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ సర్ప్రైజ్. బట్ శివాజీస్ పెర్ఫార్మన్స్ మాత్రం అందరికి సర్ప్రైజే. 'కోర్ట్' సినిమా ఆడియన్స్ డెఫినెట్‌గా ఈ సినిమాని ఒక ఎక్స్‌పీరియన్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో, డోంట్ మిస్ వాచింగ్ దిస్ ఇన్ థియేటర్స్. సో, గో అండ్ వాచ్ 'కోర్ట్' నౌ.